స్పందన వాతావరణ శాఖ అధికారి డాక్టర్ నాగరత్న అందించిన వివరాలు. సో పబ్లిక్కి మరొకసారి ఐటీ జోన్లో ఉన్న వాళ్ళు వర్షం తగ్గిందని సేఫ్ ట్రావెల్. మీ దగ్గర బెస్ట్ ఏంటంటే మీ కొలీగ్ ఎవరైనా ఉంటే కార్లో దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర దించమని చెప్పండి. లేదా ఐటీ కంపెనీ క్యాబ్స్ ఉంటాయి కాబట్టి మెట్రో స్టేషన్లో దిగితే సేఫ్ ట్రావెల్. మెట్రో యాక్సెస్ లేని వాళ్ళు కారు, బైక్లో అయితే ఐ డోంట్ సజెస్ట్. ఇప్పుడున్న వర్షం నిలిచిన దానికి ఎక్కడ కొట్టుకుపోతామో ఏం జరుగుతుందో తెలియదు. ప్లస్ మూసీ పరివాహక ప్రాంతాల వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాలి. వర్షం కొంచెం తెరిపినిచ్చింది హైదరాబాద్. ఇప్పుడు వరంగల్ వైపు వర్షం పడుతుంది. మళ్ళీ రాత్రి ఏమన్నా రావచ్చు, బట్ ఇంటెన్స్ స్పెల్ అయితే అయిపోయింది. మళ్ళీ చెప్పలేం. ఒకవేళ రాత్రి వర్షం పడ్డా ఇబ్బంది ఉండదు. ఈ ట్రాఫిక్ టైంలో వర్షం పడితేనే ఇబ్బంది. రాత్రి వర్షం పడితే ఏంటంటే క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, జనసంచారం ఉండదు కాబట్టి ఉంటుంది. బట్ ఈ సమయంలో వర్షం పడితే ఎక్కువ ఆ రోడ్ల మీద నీళ్ళు నిలిచిపోతాయి. రాత్రి వర్షం పడితే మార్నింగ్ ట్రాఫిక్ 8-9 గంటల వరకు జనాలు వచ్చేసరికి అది క్లియర్ అవ్వడానికి కొంత టైం ఉంటుంది. బట్ ఈ టైంలో వర్షం పడితేనే ప్రాబ్లం. కరెక్ట్ ఏ సమయంలో అయితే వర్షం పడకూడదో ఆ సమయంలోనే రోజు హైదరాబాద్లో వర్షం పడుతుంది. సాయంత్రం 4 దాటిన తర్వాత 4 నుంచి 8 విపరీతం ట్రాఫిక్. ఆ సమయంలో వర్షం పడ్డదంటే ఇబ్బంది, అదే సమయంలో పడుతుంది. సో అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది. ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్ ఫర్ మోర్ అప్డేట్స్. కుంభవృష్టితో కురిసిన వర్షానికి మహానగరం వణికిపోయింది.